అదే ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న కొత్త ఏం కాదండి. మీకు తెలియదా అల్లు అర్జున్ గారు మీరు ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత నెగిటివ్ చేస్తున్నారు ప్రతి ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ. సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి. ప్రతిసారి ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకోవాలని అవసరం లేదు కదా. సంజయ్ రెడ్డి ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అంటారు? ఎవరిది యాజమాన్యం మిస్టేక్ అంటారా, హీరో గారు రావడం మిస్టేక్ అంటారా, ఫ్యాన్స్ తోపు సాట్లో చేయడం వల్ల అక్కడ ఆమె మృతి చెందడం అంటే ఎవరిది మిస్టేక్ అంటారు? మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. హీరో గారు ప్రతి ఇయర్ వస్తారు. సో ఈసారి చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా. ఎందుకు తప్పు పడ్డారు అంటే సడన్ గా హీరో గారు వచ్చి కొత్తగా ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చా ఒక చెప్పింది వినండి. మీరు అడిగారు క్వశ్చన్, దానికి దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబిస్తా. సో ప్రతి ఇయర్ వస్తున్నారు ఆ దాంట్లో. ఇంకోటి ఎందుకు తప్పు పడ్డారు అన్నాడు కదా. ఇప్పుడు ఒక టికెట్ ఉంది, సినిమా హాల్లో ఉంటది. ఎన్ని టికెట్లు ఉంటాయండి? 100 టికెట్లు ఉన్నాయనుకో, 100 మంది ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా. అల్లు అర్జున్ రాకనే ముందే పోలీసులు నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు గుంజుకున్నారు. సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు. సో ఆల్రెడీ పోలీసులు వచ్చేసారు కదా, అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే? ఇంకోటి, ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకుని వస్తారా ఎవరన్నా? మీరు ఆలోచన మీరేనండి, మీరు క్వశ్చన్ వేశారు కదా. మీరు ఒక నిమిషం, అభిమానం కరెక్టే చెప్తాను. అభిమానం కానీ చిన్నపిల్లల్ని తీసుకురా రూల్ ఉందా? కానీ అల్లు అర్జున్ గారు వస్తున్నప్పుడు నేను నాకు ఇద్దరు పిల్లలు, ఒక నిమిషం తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు. బుక్ చేసుకోలేదండి వాళ్ళు అక్కడ టికెట్ మీద బుక్ చేసుకోలేదు. హీరో చూడడానికి వచ్చారు. సో జరగడం బాధాకరం. నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు హీరో కావాలని తీసుకొచ్చి ఇలా జరగాలని చేయరు కదా. పోలీసులు కూడా ఇలా వాళ్ళు కంట్రోల్ చేశారు. ఆ కంట్రోల్ తగ్గి ఎక్కువ పబ్లిక్ వచ్చేసారు. ఎందుకు పోలీసులు కూడా వచ్చారు కదా. అదే కదా, ఇప్పుడు ఒక స్టార్ హీరో వచ్చిన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆల్రెడీ ఒక నిమిషం అండి, ఇన్ఫర్మేషన్ వెళ్ళదు అంటారు కదా. మరి మీ యూట్యూబ్ ఛానల్ అంటే ఒకటే రోజు ముందు ఎందుకు ఎట్లా పెట్టారు? రేపు అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఎందుకు పెట్టారు? మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అట్లాంటి యజమానికి ఇన్ఫర్మేషన్ రాలేదా? ఒక లాజిక్ ఆలోచించండి. ఆ బాబు అల్లు అర్జున్ గారికి పెద్ద అభిమాని. ఆ బాబు కోరిక నెరవేర్చాలి.